చాలా అనుభవం ఉంది రియల్ ఎస్టేట్లో మీకు. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, అమరావతిలో ఇక ముందు జరగబోయే అభివృద్ధిని చూసి దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? చూడండి, ఇది చంద్రబాబు నాయుడు ఉండటం వల్లనే ఇప్పుడు మొన్న కూడా అమరావతి ఉంది. ఏది చంద్రబాబు నాయుడు రానప్పుడు, ఏది జగన్ గారు ఉన్నప్పుడు. ఈరోజు మొన్న అమరావతికి, మొన్న ఆంధ్రప్రదేశ్కి, ఏది ఈ ఎలక్షన్స్ ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి డిఫరెన్స్ మీరు చెప్పాలండి. 100% చేంజ్ కనపడుతుంది. అంటే ఒక వ్యక్తిని బట్టి ఒక లీడర్ని బట్టి, ఆ స్టేట్ని లీడ్ చేసే వ్యక్తిని బట్టేసి, అతని యొక్క విజన్ను బట్టేసేసి, అతని యొక్క మైండ్ సెట్ అభివృద్ధి చేయాలని ఒక కసి చంద్రబాబు నాయుడులో ఉంది. 5 years అయితే గ్యారంటీ కదండి. 5 years అయితే డెఫినెట్గా. నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రజలు మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకుంటారని మనం ఆశిద్దాం. అంటే అప్పుడు ఏంటంటే ఇంకా బాగా డెవలప్. చూడండి, అప్పుడు జగన్ గారికి వచ్చిన తర్వాత ఒక స్టేటే ఒక 10 years వెనక్కి వెళ్ళింది అనేది మనం చాలామంది చెప్తున్నారు. అది ఏ విధంగా జగన్ గారి వలన, జగన్ చీఫ్ మినిస్టర్లో ఉండటం వలన, అప్పటికి అక్కడ కొన్ని కంపెనీస్ ఆయన ఉండటం వల్ల రాకపోవటం వలన జగన్ గారి వలన కలిగిన నష్టము ఈ రాష్ట్ర విభజన నష్టం కన్నా ఎక్కువ అని చెప్తున్నారు. మీరు పాయింట్ గ్రహించారు. అంటే సరైన వ్యక్తి పగ్గాలు పడితే, రాష్ట్ర పగ్గాలు పడితే అభివృద్ధి అనేది డోకా ఉండదు. అభివృద్ధి డోకా ఉన్నప్పుడు ఆ యొక్క లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రజలకి ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఏంటంటే ఇంతున్నా కానీ ఇన్కమ్ అనేది వస్తుంది, జనరేట్ అవుతుంది. ప్రజలకు కూడా ఏంటి సాటిస్ఫాక్షన్గా ఉంది. మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్తే బాగుంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పట్లేదు, ఎక్కడికో వెళ్ళే బదులు అటు ఆమె బెంగళూరులో చాలామంది అన్సాటిస్ఫైడ్, మన ఓన్ ఆంధ్ర నుంచి చాలామంది వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఇటువైపు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా ఏంటంటే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటి? ఫ్రీ హై స్పీడ్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ ఆఫీస్ స్పేస్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏం లేదు, ఒక్కసారి అక్కడికి వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా కాన్సెప్ట్, అంటే మీ యొక్క ఉన్న ప్రాంతాల్లో, మీ ఉన్న ప్లేసుల్లో దగ్గర ఉంటూ మీ యొక్క వ్యవసాయాన్ని కూడా మీకు పంటలు ఉంటే రైతులు చూసుకుంటూ చేసుకుంటూ, ఇందులో పర్యావరణానికి దెబ్బతినకుండా గ్రేట్ కాన్సెప్ట్ ఇది. అంటే ఒక లీడర్ అనేది న్యూ థింగ్స్ తీసుకొస్తేనే ఎప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇంకా కొత్తవి వస్తాయి. ఇండస్ట్రీ 5-10 సంవత్సరాలు ఇవన్నీ చూడబోతున్నాం మనం. డెఫినెట్ 10 yearsలోకి అయితే నేను చెప్పగలనండి ఏది నేను చేస్తుంది. కానీ 5 yearsలోకి వచ్చే ఒక విజిబుల్ చేంజెస్ అయితే రాబోతుంది. ఒక విజిబుల్ చేంజెస్ అయితే 5 yearsలో రాబోతుంది. ఈవెన్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ కూడా 3 years అంటున్నారు. 3 yearsలో అయ్యేది కాదు, మోస్ట్లో 5 years పట్టవచ్చు డెఫినెట్గా, ఏది అమరావతి కానీ ఆ ప్రాంతం. ఎందుకంటే మన లాస్ట్ 5 yearsలో మనం చూసాము. 2019 ముందు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏది అడిగితే అది ఇస్తున్నారు. ఇవ్వడానికి ఉన్న అవకాశము ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి ఉంది. ఏది ఏమైనా కానీ అన్ని మంచి రోజులే నడుస్తున్నాయి డెఫినెట్గా అండి. ఖచ్చితంగా మీ ఒక 5-10 సంవత్సరాల్లో ఏదైతే మనం ఊహిస్తున్నామో, అంటే ఊహిస్తున్నామంటే మళ్ళీ ఇంకో రకంగా పోయిద్ది ఏమైంది. గతంలో గ్రాఫిక్స్ అన్నారు, ఈ గ్రాఫిక్స్ అయితే కాదు, నిజమని ప్రూవ్ చేయడానికి తక్కువ టైంలో ఇవన్నీ చూడబోతున్నాం అని చెప్పి కూడా ఒక విజన్ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమవుతుంది. సార్ ఇంకొకటి, మనం ఏపీలో రీసేల్ మార్కెట్ ఏ విధంగా ఉంది సార్? మనం బేసిక్గా హైదరాబాద్ రీసేల్ మార్కెట్ గురించి మనకు తెలుసు. ఏపీలో అమరావతి కావచ్చు, చుట్టుపక్కల మొత్తం మిగతా జిల్లాల్లో రీసేల్ మార్కెట్ ఎలా? రీసేల్ మార్కెట్ పర్వాలేదండి ఇప్పుడు ఒక మాదిరిగా. ఎందుకంటే చూస్తున్నాం మనము సడన్గా ఇప్పుడు వరకు సఫకేషన్తో అల్లాడిపోయారు అక్కడ ఆ ప్రాంతంలో రేట్లు లేక ఇప్పుడు సఫకేషన్తో అల్లాడిపోయారు. అమ్మాలనుకున్నా కానీ మనసు ఒప్పట్ల అంత రేట్స్ తగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు సడన్గా పెరగటం వలన కానీ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి అండి. రిజిస్ట్రేషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆ యొక్క ఫలాలు తొందరగా వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ఆ ఆసక్తి ఉంటుంది కదా. సడన్గా మొన్నటి వరకు 10,000 స్క్వేర్ యార్డ్స్ ఉండాలా, ఈరోజు 40,000 స్క్వేర్ యార్డ్స్ 4 times. మళ్ళీ అది తీసుకెళ్ళిపోయి ఇంకో చోట పెట్టుకుంటారు. అంతే కదా. అవసరం లేకపోతే అవసరమైతే వాడుకోండి. కొంతమంది అవసరం ఉండి కూడా అమ్మలేకపోయిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు. ఇప్పుడు వాళ్ళకి అద్భుత అవకాశం. అందువల్ల రీసేల్ కూడా చాలా చోట్ల ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు రీసేల్ మార్కెట్ అనేది మనకి ఒక యావరేజ్గా తెలుస్తుంది మనకి. ఎప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి రీసేల్ మార్కెట్లో కూడా మనం అక్కడికి వెళ్ళిపోయి ఒక టైం స్పెండ్ చేసేసి యావరేజ్ రేట్స్ చూసుకొని ఆ యావరేజ్ రేట్కి తగ్గ ఎక్కడైతే మనకి మంచి ఛాయిస్ ప్రాపర్టీస్ దొరుకుతాయో మనం అక్కడ తీసుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది.
అది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం గ్రహించాలి. వాళ్ళు ఏది రేట్ చెప్తే అది మనకు అవ్వటం కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ సెల్లర్స్ మార్కెట్ ఉంది, రేట్స్ ఈరోజు ఉన్న రేట్స్ రేపు ఉంటుంది, రేపు ఉన్న రేట్స్. ఎందుకంటే అంత ఫాస్ట్గా కూడా డెవలప్మెంట్ అభివృద్ధి అనేది చేంజ్ అవుతూ ఉంది. అన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నట్టే లెక్క అనుకోండి. సో గత 1 month నుంచి గమనించామంటే ప్రభుత్వం వచ్చి కూడా 1 month అవుతుంది. సో అమరావతిలో రిజిస్ట్రేషన్లు ఏ విధంగా నడుస్తున్నాయి? అమరావతి అండి ఇంకా టైం పట్టిద్దండి కొంచెం. అమరావతి కావచ్చు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రతిదీ అమరావతి జనరల్ అంతకుముందు కన్నా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే పెరిగినాయి. అంతకుముందు కన్నా రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి. అది ఇంకా పెరుగుతాయి కూడా, రిజిస్ట్రేషన్స్ అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొంత వెయిట్ అండ్ వాచ్లో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఏది ఇన్వెస్ట్ చేద్దాము, మనం కూడా లాస్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు కదా, మనం కూడా ఆపర్చునిటీ వదులుకోపోతున్నాం అనేది చాలామంది కూడా అంతకుముందు వరకు మొన్నటి వరకు కూడా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేయాలని ఒక ఆతురత 1 month కదా అయిందండి. డెఫినెట్గా రిజిస్ట్రేషన్స్ పెరగబోతున్నాయి, ఆల్రెడీ పెరిగినాయి అంత ముందు కన్నా కూడా.